హాయ్ హలో అందరికి నమస్తే. కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తుంది ఈ రోజుకి. అయితే మరి అధికారంలోకి రావడానికి కారణాలు ఏంటంటే ఈవీఎంల ప్రభావమా, జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యాల, లేకపోతే వాళ్ళ అబద్ధపు హామీల? సో దీని గురించి ఒక చర్చ జరుగుతోంది. ఈవీఎంల ప్రభావమా అంటే దానికి సంబంధించి మన దగ్గర ఆధారాలు లేవు కాబట్టి దాని గురించి నేను మాట్లాడాను. అబద్ధపు ప్రచారాల అంటే దానికి సంబంధించి నేను మాట్లాడాను. ఎందుకంటే అబద్ధపు ప్రచారాలతో మేము గెలిచామని కూటమి పెద్దలే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒక అబద్ధపు ప్రచారం జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా ముంచింది, వీళ్ళ గెలుపుకి ఏ రకంగా సహాయపడింది అనేటువంటి ఒక అబద్ధానికి సంబంధించి అనేక అబద్ధాలు ఉన్నాయి. ఒక అబద్ధానికి సంబంధించి మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల గురించి అంటే జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులకు సంబంధించి పేదలకు ఉన్నతమైనటువంటి విద్యను అందించాలి, ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నటువంటి వాళ్ళు కానీ, అంటే డబ్బున్న వాళ్ళు చదివించేటువంటి ఆ విద్య ఏదైతుందో పేద విద్యార్థులకు అందాలి. పైగా ఇప్పుడు మారుతున్నటువంటి ప్రపంచ అవసరాలు కానీ, ప్రపంచ దేశాలకు మన విద్యార్థులు, మన పిల్లలు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మరి ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ఉన్నతమైనటువంటి ఆలోచనతో మరి ప్రభుత్వ పాఠశాలలో 2019-2020 అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇయర్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత విడతల వారీగా 10వ తరగతి వరకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అది కూడా ఏ రకంగా ఇంగ్లీష్ మీడియం అంటే ఒక పక్క ఇంగ్లీష్ మీడియం ఉంటూ మరో పక్క తెలుగు కూడా ఉంటుంది. అట్లా టెక్స్ట్ బుక్స్ని అట్లా రూపొందించారు. ఆ రకంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్పించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించి ఏ రకంగా ప్రచారం చేస్తారు ఈ కూటమి పెద్దలు, ఏ రకంగా ప్రచారం చేస్తారు ఈ కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు? అరే జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడానికి కారణం ఏందనుకుంటున్నారు? మత మార్పిడిల కోసం ఈ ఇంగ్లీష్ విధానాన్ని తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను మొత్తాన్ని భయపెట్టేస్తారు. మరి ఏ రకంగా మత మార్పులు జరుగుతాయో ఇంగ్లీష్ నేర్చుకుంటే నాకైతే అర్థం కాలేదు. మరి అప్పుడు అట్లా ప్రచారం చేశారు, అది నమ్మారు కూడా, చాలా వరకు నమ్మిన పరిస్థితి ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారికి ఫ్రెండ్ అని చెప్పబడేటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి మద్దతు ప్రకటిస్తే నేర్చుకోవాలని చెప్తే అప్పటిదాకా దేవుడు అన్నటువంటి వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీ అభిమానులు ఒక్కసారిగా రజనీకాంత్ గారిని కూడా విమర్శించారు. ఎందుకంటే ఇక్కడ జగన్ గారి పథకం బాగుంది కదా, ఈ పేదలకు ఉపయోగపడే పథకం కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సమర్థిస్తారు, మంచి పథకమే కదా అని చెప్పి సమర్థిస్తారు. సో ఆ రకంగా ఆయన కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. మరి అదే కాకుండా వీళ్ళకు ఉన్నటువంటి మీడియా ద్వారా ఈ పిల్లల్లో కానీ, తల్లిదండ్రులు వాళ్ళలో కానీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటే పిల్లలు చదువుకు దూరం అయిపోతారేమో, ఇక చదవడం కష్టమేమో, మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది అనేటువంటి ఒక ఆలోచన తల్లిదండ్రులకు తీసుకొచ్చే విధంగా వాళ్ళ మీడియా అద్భుతంగా పనిచేసింది. అదేవిధంగా కొంతమంది పెద్దలు ఉంటారు కదా, సమాజంలో పెద్దలుగా గుర్తింపు పొందినటువంటి వాళ్ళు, వాళ్ళ మాటల ద్వారా వాళ్ళకు నచ్చినటువంటి వ్యక్తులు అధికారంలో ఉంటే వాళ్ళని ఏ రకంగా అవమానపరచాలి, వాళ్ళు ఏ రకంగా వాళ్ళ ప్రజల్లో వాళ్ళ ఇమేజ్ని తగ్గించాలనే సందర్భంలో వాళ్ళు తెరపైకి వస్తారనమాట. అట్లా కొంతమంది పెద్దలు తెలుగు భాష, తెలుగు సంస్కృతి జగన్మోహన్ రెడ్డి నాశనం చేసి పెడతా ఉన్నాడు ఈ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం ద్వారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేసినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఈ జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి పథకాన్ని అడ్డుకోవడానికి న్యాయస్థానం దృష్టి కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. న్యాయస్థానం కూడా అప్పుడు ఏం చెప్పింది, భాష ఎంచుకోవడానికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళకే దాన్ని వదిలేయాలి తప్ప మీరు బలవంతంగా రుద్దకూడదని చెప్పి కూడా మరి హైకోర్టు న్యాయస్థానం చెప్పినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏ పాలసీ తీసుకొచ్చినా కూడా వ్యతిరేకిస్తూ కోర్టుల్లో కేసులు వేస్తూ ఇబ్బందులకు గురి చేసినటువంటి క్రమంలో మరి ప్రతి పాలసీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. అప్పుడు అదే రకంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియాన్ని అందించడం కోసం, ఉన్నతమైనటువంటి విద్యను అందించాలని చెప్పి ఈ పేద పిల్లలు ప్రపంచ దేశాలకు వెళ్తే మరి అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకొని దాని తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించినటువంటి పరిస్థితి ఉంది. ఒక యుద్ధమే చేస్తాడు వీళ్ళ కోసం. ఆ పిల్లలు ఒక సందర్భంగా ఆ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే, పేద విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే అద్భుతంగా అసలు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళలో ఆనంద బాష్పాలు కారినటువంటి పరిస్థితి. అనేక మంది అంటే పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని భావించేటువంటి అనేక మంది ఆ వీడియో దృశ్యాలు చూసి, ఆ పిల్లలు మాట్లాడేటువంటి ఆ విధానాన్ని చూసి చాలా సంతోషపడ్డారు.
అంటే మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి కదా అని చెప్పి జగన్ గారిని వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా అప్పుడు జగన్ గారిని సమర్థించినటువంటి పరిస్థితి. సమర్థిస్తున్నటువంటి క్రమంలో ఈ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ట్రోల్ గురి చేయడం, వాళ్ళని ఆ పిల్లలు కూడా వదిలిపెట్టారు చివరికి. అంత దారుణంగా మాట్లాడి మరి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడం కోసం తప్పుడు ప్రచారాలు చేసి దీనికి సంబంధించి కూడా తప్పుడు ప్రచారాలు చేసినటువంటి వీళ్ళు తెలుగు భాషను కాపాడతాం అని చెప్పినటువంటి వీళ్ళు ఇప్పుడు అదే జగన్ గారు తీసుకొచ్చినటువంటి ఆ విధానాన్నే ఇప్పుడు కూటమి కూడా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు అమలు చేస్తామని ఇప్పుడు చెప్తా ఉన్నారు, దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి. రద్దు చేయట్లేదు. ఇప్పుడు వచ్చే ఈ విద్యా సంవత్సరం జూన్ నుంచి మరి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది, కొనసాగుతుంది అని చెప్పి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. అంటే జగన్ గారు పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఒక ప్రణాళిక, ఒక పథకం రూపకల్పన చేస్తే దాన్ని వ్యతిరేకించినటువంటి వీళ్ళు మరి ఇప్పుడు అదే ఒక విజన్గా మారుతున్నటువంటి పరిస్థితి. చూడండి, మరి చొక్కాలు చింపేసుకున్నారు అందరూ. అప్పుడు జగన్ ఏం ఎలగబెట్టాడని చెప్పి నారా లోకేష్ గారు కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఈ ఇంగ్లీష్ మీడియంతో తమ పిల్లలు పేర్లు రాయడం కూడా మర్చిపోతారేమో అని చెప్పి అవహేళన చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ రకంగా అవహేళన చేసి ఏం చేయలేదు, జగన్ ఎలగబెట్టలేదు అన్నటువంటి వీళ్ళు ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి విజన్నే మరి కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ రకంగా ప్రజలను మోసం చేసి అబద్ధాలతో అధికారాన్ని చేపట్టినటువంటి పరిస్థితి. అదే విషయాన్ని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఆ రోజు అబద్ధం చెప్పాం, మేము అధికారంలో లేం కాబట్టి, ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి అవసరాల దృష్ట్యా, మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మేము ఇంగ్లీష్ విధానాన్ని కొనసాగించాలనుకున్నామని చెప్పి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పేముంది? జగన్మోహన్ రెడ్డి మంచి చేశారు కదా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ విధానాన్ని కొనసాగిస్తే లేచినటువంటి నోర్లు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాయి? ఇప్పుడు మాట్లాడట్లేదు ఎందుకని? అంటే జగన్ను ఓడించడం కోసం వాళ్ళు ఏమైనా చేస్తాం, ఎన్ని రకాల అబద్ధాలైనా చెప్తాం అని చెప్పి వీళ్ళు ఒప్పుకున్నట్టే కదా, అది అబద్ధం వీళ్ళు ఒప్పుకున్నట్టే కదా. సో ఆ రకంగా ఒక అబద్ధం జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఒక కారణమైంది. సో ఆ అబద్ధాన్ని వీళ్ళు ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నారు. సో ఇది ఇంగ్లీష్ మీడియం విషయంలో ఈ కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా దెబ్బతీశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా నష్టపోయారనే దానికి సంబంధించి. సో ఈ కూటమి అధికారులకు వచ్చే సంవత్సరం కాబోతుంది కాబట్టి ఇంకా వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు, వాళ్ళు ఒప్పుకున్నటువంటి అబద్ధాలు, మేము ఇది అబద్ధం చెప్పాను, వాళ్ళు ఒప్పుకున్నటువంటి అంశాలకు సంబంధించి మరికొన్ని వీడియోలు మీకు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.